బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉంటే అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. నల్గొండలో పర్యటిస్తున్న ఆయన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను ప్రజలు చీల్చి చెండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ స్థానంలో ఎవరున్నా రాజకీయాలు పూర్తిగా బంద్ పెట్టుకోవాలన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 75,000 కోట్లు ఉండి మా పాలకు అప్పు, నువ్వు 6,75,000 కోట్లు అప్పు చేసినావు. ఎక్కడ పోయినాయి 6 లక్షల కోట్లు? ఒక ఎస్ఎల్బీసీ పూర్తి, సొరంగం పూర్తి చేసినావా? ఒక డిండి పూర్తి చేసినావా? ఒక పాలమూరు చేసినావా? ఒక బ్రాహ్మణ వెల్లంలో చేసినావా? ఒక ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలు చేసినావా? ఏం చేసినావని 6 లక్షల కోట్లు మాయమైనాయి. మొత్తం దోపిడీ కోసం కాళేశ్వరం మీద 3 లిఫ్ట్ పెట్టి అవసరం లేకుండా 3 లిఫ్ట్ పెట్టినావు. అలా కూలిపోయే లిఫ్ట్ ఒక మీడియా గంట కూలిపోయింది. వీళ్ళ 2 కూడా ఉంటాయని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళు చెప్పారు. ఆయన చీల్చి చెండాడుతారంట. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1,00,000 చేస్తున్నాం. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెండాడుతా కాదు, ప్రజలు నిన్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్టు నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళ అధికారం ఉన్నోనివి ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని చీల్చి చెండాడుతామని మాట్లాడుతావు. నువ్వు 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వాని నువ్వు. పెన్షనర్స్ 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 25వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు, నువ్వు మమ్మల్ని చీల్చి చెండాడుతావా? మండనే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని ముందుపెట్టి